బ్రహ్మాండ పురాణంలో ఉత్తర ద్వార దర్శనం వల్ల కలిగే ఫలితాల గురించి వివరణ ఉంది. శ్రీ బ్రహ్మాండ పురాణంలో ఉత్తర ద్వార దర్శనం మరియు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి అత్యంత మహిమాన్వితమైన వివరణలైతే ఉన్నాయి. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఉత్తర ద్వార దర్శనం గురించి ఏం చెప్పబడి ఉందంటే, బ్రహ్మాండ పురాణంలో క్షేత్రఖండంలో వైకుంఠ ఏకాదశి గురించి ప్రస్తావన అయితే ఉంది. ఈ పురాణం ప్రకారం ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠం యొక్క ఉత్తర ద్వారం తెరవబడుతుంది. జన్మరాహిత్యం ఏంటంటే, ఈ రోజున ఉత్తర ద్వారం గుండా భగవంతుడిని దర్శించుకున్న వారు మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించరు, అంటే పునర్జన్మ ఉండదు అని అర్థం అని బ్రహ్మాండ పురాణం స్పష్టంగా చెప్తోంది. ఇంకొకటి పాప విముక్తి గురించి కూడా చెప్తుంది. కోటి జన్మల పాపాలు కూడా ఈ ఒక్కరోజు ఉత్తర ద్వార దర్శనంతో భస్మమవుతాయని ఈ పురాణంలో ఒక శ్లోకం ద్వారా వివరించబడింది. ఇక ఉత్తర దిశ అంటేనే పరమపద ద్వారం అన్నమాట. బ్రహ్మాండ పురాణం ప్రకారం జీవులందరూ మరణానంతరం దక్షిణ దిశ అంటే యమపురి వైపు ప్రయాణిస్తారు. కానీ పుణ్యాత్ములు మరియు భగవంతుని కృప పొందిన వారు మాత్రమే ఉత్తర దిశ అంటే దేవయానం గుండా వైకుంఠానికి వెళ్తారు. ఈ రోజున అంటే ఏకాదశి రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా వెళ్ళడం అంటే మనం ప్రతీకాత్మకంగా యమలోక మార్గాన్ని వదిలి భగవంతుని మార్గమైన పరమపదానికి ప్రయాణిస్తున్నామని అర్థం. ఏకాదశి వ్రత ఫలం గురించి కూడా ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిందన్నమాట. బ్రహ్మాండ పురాణంలో ఒక చోట ఇలా చెప్పబడింది: ఏకదశ్యాంను భుంజీత కదాచిదపి మానవః, అంటే ఏకాదశి రోజున మానవుడు ఏ పరిస్థితిలోనూ భుజించకూడదు. ముఖ్యంగా ధనుర్మాస ఏకాదశి నాడు చేసే ఉపవాసం 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యంతో సమానమని వివరించబడింది. ఇక ముక్కోటి దేవతల సాక్షిగా కూడా బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ పవిత్ర తిథి నాడు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై అధిరోహించి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వస్తాడు. ఆ సమయంలో ఉత్తర ద్వారం వద్ద నిలబడి భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ఆ సమయంలో చేసే స్మరణకు అనంతమైన శక్తి ఉంటుంది. ఇక గజేంద్రుడు కలిగిన మోక్షం కూడా ఈ మోక్ష మార్గానికి ఒక లింక్ అన్నమాట. కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం బ్రహ్మాండ పురాణం మరియు భాగవత కథలను జోడిస్తే గజేంద్రుడిని మొసలి పట్టుకున్నప్పుడు గజేంద్రుడు మొరపెట్టగా విష్ణువు వచ్చి రక్షించిన రోజే ఈ ముక్కోటి ఏకాదశి అని, ఆ గజేంద్రుడికి మోక్షం ప్రసాదించి ఉత్తర ద్వారం గుండా వైకుంఠానికి తీసుకువెళ్ళాడని కూడా చెప్తారు. ఇక ఉత్తర ద్వార దర్శనం వల్ల కలిగే 10 ముఖ్యమైన ఫలితాలు కూడా చెప్పబడినవి. అవి చూద్దాం. మొదటిది వచ్చేసి పునర్జన్మ రాహిత్యం, అంటే మోక్షం కలుగుతుంది. ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారం అంటారు. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే మళ్ళీ జన్మంటూ ఉండదని, నేరుగా మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి. ఇక రెండవది కోటి ఏకాదశుల పుణ్యం. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల వ్రతాలు చేయలేని వారు కేవలం ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే ఆ 24 ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుంది. మూడవది పాప విముక్తి. తెలిసి తెలియక చేసే పంచమహాపాతకాలు అంటే అబద్ధం ఆడడం, హింస మొదలైనవి ఈ దర్శనంతో భస్మమవుతాయని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఇక నాలుగవది ముక్కోటి దేవతల ఆశీస్సులు. ఈ రోజున ఉత్తర ద్వారం వద్ద విష్ణువుతో పాటు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి స్వామిని దర్శిస్తే అందరి దేవతల ఆశీస్సులు కూడా ఒకేసారి లభిస్తాయి. ఐదవది మధు కైటప బాధల నివారణ అన్నమాట. మనలో ఉండే రాక్షస ప్రవృత్తులు, అహంకారం, క్రోధం తొలగిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆరవ ఫలితం సకల ఐశ్వర్య సిద్ధి. ఉత్తర దిశ కుబేరుడి స్థానం కనుక ఈ దిశ నుండి భగవంతుని దర్శించుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఏడవ ఫలితం వచ్చేసి ఆరోగ్య ప్రాప్తి. ధనుర్మాసంలో వచ్చే ఈ పవిత్ర సమయంలో ఉత్తర ద్వారం నుండి ప్రవేశించే ప్రాణవాయువు అంటే ఓజోన్ మరియు ఆధ్యాత్మిక తరంగాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎనిమిదవ ఫలితం ఏమిటి అంటే పితృదేవతలకు సద్గతులు. ఈ రోజున మనం చేసే పూజ లేదా దర్శనం వల్ల మన పితృదేవతలు అంటే చనిపోయిన మన పూర్వీకులు ఉత్తమ గతులు కలుగుతాయి. అలాగే 9వ ఫలితం ఏంటంటే జ్ఞానోదయం.
ఉత్తర ద్వారం జ్ఞానానికి చిహ్నం. అజ్ఞానమనే చీకటి నుండి బయటపడి సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధి బలం కలుగుతుంది. ఇక చివరిది 10వ ఫలితం ఏంటంటే, ఈ ఉత్తర ద్వార దర్శనం వలన కలిగే ఫలితం సంకల్ప సిద్ధి. మనసులో ఏదైనా బలమైన కోరిక, ధర్మబద్ధమైనది కోరుకొని ఉత్తర ద్వారం దాటితే ఆ కార్యం దిగ్విజయంగా పూర్తవుతుందని కూడా భక్తుల విశ్వాసం. ఇక ఉత్తర ద్వారం గురించి చిన్న ముగింపు అన్నమాట. మనం సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు గర్భాలయం ముందు నుంచే దర్శనం చేసుకుంటాం. కానీ బ్రహ్మాండ పురాణం ఏం చెబుతుందంటే, ఈ ఒక్క రోజు మాత్రం స్వామివారు తన వైకుంఠ ద్వారాలను ఉత్తర దిశలో తెరిచి ఉంచుతారు. ఆ ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళడం అంటే ఈ భౌతిక ప్రపంచం అంటే మాయ నుండి బయటపడి సాక్షాత్తు దైవత్వంలోకి అడుగుపెట్టడం అన్నమాట. సో ఇదండి ఆల్ అబౌట్ బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన ఉత్తర ద్వారం దర్శనం గురించి చెప్పబడింది అనమాట. ఇదంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.